హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జితేంద్ర అగైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా పేరు జితేంద్ర, మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. సో ముఖ్యంగా అందరికీ ఈరోజు హ్యాపీ రక్షాబంధన్. సో నాకు సిస్టర్ అయితే ఉన్నారు, రాఖీ అయితే కట్టారు, చూడొచ్చు. అండ్ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నా వీడియో కింద ఇలా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అని. ఇలా సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసి ఇలా బెల్ ఐకాన్ని సెట్ టు ఆల్ పెట్టాలి, అప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. ఇది మా మదర్ ఛానల్, సో ప్లీజ్ దయచేసి మా మదర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది రిక్వెస్టింగ్, ఎందుకంటే ఇది మా మదర్ ఛానల్. నిన్న సబ్స్క్రైబర్స్ సడన్గా చాలా మంది తగ్గిపోయారు. 100 పైన ఉండేవాళ్ళు ఒకటేసారిగా మీరు చూడొచ్చు 86కి అయితే వచ్చేసారు. సో ఎందుకు అలా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు నోటిఫికేషన్స్ రావద్దు అనుకుంటే బెల్ ఐకాన్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. కానీ అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి. సో మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినా మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మాకు వచ్చేది ఒక వ్యూ అంతే, కానీ మేము దానికోసం ఆశపడుతూ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మాకు ఇది వచ్చేసి నా అఫీషియల్ ఇన్స్టా. మీరు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ ఏదైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. సో కామెంట్ అయినా చేయండి, లేకపోతే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మాకు ఒక మీమ్ పేజ్ కూడా ఉంది. సో దయచేసి ప్లీజ్ ఇది కూడా మా మీమ్ పేజ్. నా ఛానల్కి ఎంతైతే సబ్స్క్రైబ్ చేస్తారో, సో మా మీమ్ పేజ్ కూడా ఫాలో కండి. మీకు ఏమైనా ఎంటర్టైనింగ్ మీమ్స్ కావాలన్నా కానీ ఈ మీమ్ పేజ్ని ఫాలో చేసి ఈ మీమ్ పేజ్లో మీరు మెసేజ్ పెట్టండి. మీకు సంబంధించిన టాపిక్ మీద, అంటే మీరు ఇచ్చిన సలహా మీద కూడా మీమ్స్ అయితే చేసి పోస్ట్ చేస్తాం. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, మనకి నిన్న కాక మొన్న హానర్ వచ్చేసి ఒక ఈవెంట్ అయితే ఈవెంట్ జరిగింది. అందులో మనకి ముఖ్యంగా వాళ్ళు హైప్ చేసింది వచ్చేసి ఇది హానర్ మ్యాజిక్ బుక్ 15 ఎప్పటి నుంచో హైప్ క్రియేట్ చేసింది, కొంచెం హైప్ క్రియేట్ చేసింది. సో ఫస్ట్ హానర్ మ్యాజిక్ బుక్ అన్నారు, తర్వాత రైజన్ ప్రాసెసర్తో అన్నారు, రైజన్ 5 అన్నారు. కానీ ఇది ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకొస్తారు అనుకోలేదు. తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినప్పటికీ కూడా కొంచెం అగ్రెసివే, కాకపోతే ఇదే ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్స్ ఇంకొంచెం తక్కువ ఉంటాయి. అంటే మీకు 38K 35K కూడా వస్తుంది, అంటే మీరు కార్డ్ ఆఫర్స్లో కొంటే. ఒకవేళ మామూలుగా అయితే 40Kలో సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. పెద్ద ఫీచర్స్ ఏం కాదు, కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మీరు చూస్తున్నారు కదా, ఇదే హానర్ మ్యాజిక్ బుక్ 15 అయితే. సో ఇది చాలా కాంపాక్ట్ ఉంది అండ్ మనకి ఫీల్ బాగుంటుంది, ఎందుకంటే ఇది జస్ట్ 1.5 kgనే. జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 1.53 kg, అంటే లెస్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో మీకు ఎస్ఎస్డి వచ్చేసి PCLE ఎస్ఎస్డి అయితే వీళ్ళు యూస్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 10 హోమ్ మైక్రోసాఫ్ట్. అండ్ ఇది ఆల్ట్రా థిన్ అంటున్నారు. మీరు చూడొచ్చు 5.3 mm బెజల్సే. ఏవి ఇవన్నమాట, డిస్ప్లే టు స్క్రీన్ టు ఆస్పెక్ట్ రేషియో. సో ఇందులో పాపప్ కెమెరా ఉంది. నేను స్పెషల్ ఫీచర్ అని చెప్తున్నాను కదా ఇందాక నుంచి, ఆ స్పెషల్ ఫీచర్ ఇదే అనమాట. సో యూనిక్ ఫీచర్ ఇది, పాపప్ కెమెరా ల్యాప్టాప్స్లో ఫస్ట్ టైం. అండ్ ఇంకా థిన్ అండ్ లైట్, అండ్ ఇంకా ఇందులో ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్కి ఫింగర్ ప్రింట్స్ లేవు. కోర్స్ ఉన్నాయి, కానీ అజూస్కి ఉన్నాయి. అజూస్ 35K కూడా ఉన్నాయి, కానీ దానికంటే కొంచెం బెటర్, ఎందుకంటే రైజన్ 5 ప్రాసెసర్ కాబట్టి. అండ్ ఇంకా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసి DDR4 అండ్ డ్యూయల్ ఛానల్ ర్యామ్ 8GB ర్యామ్ అయితే మీకు ల్యాప్టాప్లో వస్తుంది అనమాట. అండ్ ఇదే ప్రాసెసర్ మనం పక్కా గట్టిగా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. మనకి ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, పీసీ అయినా హార్డ్ టైప్ ప్రాసెసర్ కాబట్టి. సో AMD Ryzen 5, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. AMD Ryzen 5 ఇది యూ సిరీస్ ప్రాసెసర్, 3500 యూ సిరీస్. అంటే ఇది Ryzen 5 హెచ్ సిరీస్ ఉన్నంత పర్ఫార్మెన్స్ ఉండదు, కాకపోతే దాంతో పోల్చుకుంటే కొంచెం తగ్గుతుంది. కానీ మీరు యూస్ చేసేటప్పుడు మీకైతే ఎటువంటి తేడా అయితే మీరు జడ్జ్ చేయలేరు, ఎందుకంటే Ryzen 5 ప్రాసెసర్స్ అయితే బాగుంటాయి. ఇవి యూ సిరీస్ ఏంటంటే మొబైల్ ప్రాసెసర్. ఇవి అంటే మొబైల్లో యూస్ చేసేవని కాదు, వాళ్ళు లాంచ్ చేసింది Ryzen 5 3500 మొబైల్ ప్రాసెసర్ చిప్సెట్స్వి. ఇప్పుడు ల్యాప్టాప్లో పెట్టయితే ల్యాప్టాప్కి యూస్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇవి మీకు బాగుంటాయి పర్ఫార్మెన్స్ వచ్చేసి. అండ్ ఇంకా మీకు కింద గట్టిగా అబ్జర్వ్ చేసినట్లయితే కింద మీకు సరిగ్గా చూడండి, రాడియాన్ వెగా 8 గ్రాఫిక్స్. సో మీకు ఇంటెల్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 600 సంథింగ్ వస్తాయి. దాంతో పోల్చుకుంటే ఈ వెగా గ్రాఫిక్స్ చాలా కొంచెం పవర్ఫుల్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడాలనుకున్నా కానీ మీకు ఉపయోగపడుతుంది. పబ్జీ ఎమ్యులేటర్లో ఆడాలనుకున్నా, జస్ట్ ఫర్ గేమింగ్కి, స్ట్రీమింగ్ అయితే పనికిరాదు. పక్కా 100% ల్యాప్టాప్ స్ట్రీమింగ్ అయితే పనికిరాదు. ఈ ప్రాసెసర్ మీకు కావాలంటే
వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు నీట్‌గా, హాయిగా, ఆరాంసే ఫుల్ హెచ్‌డీ వీడియో ఎడిటింగ్ ఆరాంసే చేసుకోవచ్చు. సో, వీడియో ఎడిటింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. యూ కెన్ ప్లే గేమ్స్ బట్ ఆల్సో ఇన్ లో గ్రాఫిక్స్. యూ కెన్ ప్లే ఆల్సో గేమ్స్ బట్ ఇన్ లో గ్రాఫిక్స్. 720p గ్రాఫిక్స్‌లో మీకు జీటీఏ 5 100 ఫ్రేమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 100 ఫ్రేమ్స్ అయితే పక్కా వస్తది 720 గ్రాఫిక్స్‌లో. సో, మీకు ఫుల్ హెచ్‌డీలో కూడా ఆడుకోవచ్చు. 60 ఫ్రేమ్స్ వరకు కూడా రావచ్చు. సో, వెగా గ్రాఫిక్స్ మెయిన్ ఎస్ఎస్‌డీ ఉంది కాబట్టి మీకు బాగా వస్తదనమాట. సో, పాపప్ కెమెరాని హైలైట్ కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ల్యాప్‌టాప్‌కి ఇక్కడ ఉందనమాట పాపప్ కెమెరా. సో, అప్పుడు ఇలా కనిపిస్తుంది మనకి. సో, ప్లేస్‌మెంట్ అయితే బావుంది. అది కూడా పాపప్ చాలా బావుంది. అదొక బటన్ క్లిక్ చేస్తే ఇంగో పాపప్ వెబ్ సారీ. పాపప్ వెబ్ ఫర్ యువర్ ప్రైవసీ. సో, మీకు ఈ పాపప్ కెమెరా ఫేస్ అన్‌లాక్ లాగా కూడా యూజ్ అవ్వచ్చు. సో, బెటర్ మీరు ఫేస్ అన్‌లాక్ అంటే ఫింగర్ ప్రింట్‌ని పెట్టుకోండి. ఫింగర్ ప్రింటే బెస్ట్ నా దృష్టిలో అయితే. సో, ఇక మీరు చూడొచ్చు కలర్స్ అయితే బాగున్నాయి. సో, ఇదొచ్చేసి ఒకటే కలర్ నాకు కనిపించింది కూడా. 2 కలర్స్‌లో లాంచ్ అయినాయి అనుకుంటా. ఇక్కడైతే ఒక కలర్ కనిపిస్తుంది. సో, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసి మీరు మొబైల్స్‌లో కూడా చార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీని ఓవర్‌వ్యూ వచ్చేసి ఇది. సో, ఫింగర్ ప్రింట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అండ్ ఇంకా ఇది ఐపీఎస్ టీయూవీ. ఇందులో మీకు ఒక్కటే ఎల్ఈడీ బ్యాక్ లైట్ లేదు. అంటే ఏదైతే ఇవి ఉన్నాయో ఎల్ఈడీ బ్యాక్ లైట్ అయితే బాగుండు అంతే. హ్మ్. మ్యాజిక్ బుక్ ఓకే. ఇవి మీకు ఆనర్ కాబట్టి మ్యాజిక్ బుక్ లింక్ ఉంటుంది. మీరు ఆనర్ మొబైల్స్‌ని గానీ, హువావే మొబైల్స్‌ని గానీ ల్యాప్‌టాప్స్‌కైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవి గైస్ వీటి స్పెసిఫికేషన్స్ వచ్చేసి జనరల్ మీకు బాక్స్‌లో వచ్చేసి ల్యాప్‌టాప్, పవర్ అడాప్టర్, డేటా కేబుల్, యూజర్ గైడ్, వారంటీ డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇది బ్యాటరీ లైఫ్ వచ్చేసి 6.6 అవర్స్. మీరు ఎప్పుడైనా సరే ఏ ల్యాప్‌టాప్ అయినా సరే బ్యాటరీ బ్యాకప్ పేపర్ మీద ఉన్నది నమ్మకండి. అంటే మీకు అదే బాక్స్ మీద గానీ, స్క్రీన్ మీద గానీ కనిపించేది. మీరు పర్సనల్‌గా యూజ్ చేసి అప్పుడు మీరు జడ్జ్ చేయండి బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుందో. మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఎలా అంటే మీ యూసేజ్‌ని బట్టి ఉంటుంది. మీరెక్కువ గేమ్స్ ఆడతారనుకుంటే గేమింగ్ ల్యాప్‌టాపే తీసుకోండి. మామూలుగా అయితే పనికిరావు. ఎంత గేమింగ్ ల్యాప్‌టాప్ తీసుకున్నా గానీ మీకు బ్యాటరీ బ్యాకప్ మహా అంటే 3 అవర్స్. అంతకంటే ఎక్కువ ఏది రాదు. సో, గేమింగ్ పరంగా అయితే నేనెప్పుడు పీసీనే చూజ్ చేసుకోమంటాను. ఎక్సెప్ట్ గేమింగ్ అయితే మీరు మంచి మంచి ల్యాప్‌టాప్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. సో, మీ యూసేజ్ మీరు ఓన్లీ మైక్రోసాఫ్ట్‌కి అండ్ ఇంకా బ్రౌజింగ్‌కి అండ్ ఇంకా వీడియోస్ చూసడానికి, వీడియోస్ ఎడిటింగ్‌కి మొత్తం అన్నీ కలిపి కూడా ఇదొక 5 అవర్స్ వస్తే చాలా ఎక్కువ అని చెప్పేసుకోవచ్చు. 6.6 అవర్స్ అంటున్నారు గానీ ఒక 5 అవర్స్ వస్తే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో, ఆ రివ్యూ చెక్ చేసి మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది 3 సెల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో ప్రాసెసర్ మీకు చెప్పాను కదా! AMD Ryzen 5 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అండ్ ఇది యూ సిరీస్ ప్రాసెసర్ 3500 యూ సిరీస్ ప్రాసెసర్. సో, 6 ఎంబీ క్యాచీ ఉంది. AMD Radeon Vega 8 గ్రాఫిక్స్‌తో వస్తుంది. సో, నంబర్ ఆఫ్ కోర్స్ 4 కోర్స్, 4 థ్రెడ్ ప్రాసెసర్ ఇది. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. సో, ఇవి పోర్ట్స్ మీరు చూసుకున్నట్లయితే ఆహ్, ఒక యూఎస్‌బి 2.0 పోర్ట్ ఉంది. టైప్ ఏ పోర్ట్ ఉంది. అండ్ ఇంకా ఒకటి యూఎస్‌బి 3.0 పోర్ట్ ఉంది. టైప్ ఏ అండ్ ఇంకా ఒక యూఎస్‌బి టైప్ సి పోర్ట్ గూడా ఉంది. అండ్ 1 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్. మొత్తం కలిపి ఒక 4 పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో, పర్లేదు కావాల్సినయి అన్నీ ఉన్నాయి. హెచ్‌డీఎంఐ మెయిన్ మనకి ఏదైనా మానిటర్ కింద కనెక్ట్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా యూఎస్‌బి 2.0, యూఎస్‌బి 3.0, యూఎస్‌బి టైప్ సి కూడా ఉంది. సో, మీకు ఇది చూడొచ్చు ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేనే చెప్పాను కదా! 16:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ప్యానెల్. సో, ప్యానెల్ కూడా బావుంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా తక్కువుంది. 97%. సో, మీకు ఇక్కడ మీరు చూడొచ్చు బెజల్స్ చాలా తక్కువున్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఎక్కువుంది. సో, బెటర్. అండ్ ఇంకా వీళ్ళు స్పీకర్స్ ఏదో డ్యూయల్ స్పీకర్స్ అంటున్నారు గానీ, ఇది ఎంత వాట్ అని చెప్పేసి అండ్ ఇంకా ఇది ఈ స్పీకర్స్ యొక్క ఆడియో క్వాలిటీ ఏ కంపెనీ నుంచి అని చెప్పేసి వీళ్ళేం మెన్షన్ చేయలేదు. సో, పాపప్‌ని ఎక్కువ హైలైట్ చేశారు వీళ్ళు. పాపప్ కెమెరా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ల్యాప్‌టాప్స్. అది కూడా కింద నుంచి టాప్‌లో కాకుండా బాటమ్‌లో తీసుకొచ్చి పెట్టారు. అది కూడా పాపప్ పెట్టారు. దీన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు. సో, ఇదే గైస్ ఆనర్ లాంచ్ చేసిన మ్యాజిక్ బుక్ 15 ఇంకా మన మొబైల్స్ ఆ రోజే వాటితో పాటు 2 మొబైల్స్‌ని కూడా లాంచ్ చేశారు. 2 మొబైల్స్ అవేంటంటే ఆనర్ 9ఏ అండ్ ఆనర్ 9ఎస్ అనమాట. సో, ఆనర్ 9ఏ వచ్చేసి ఆహ్, ఇదో ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అంటే ఎంట్రీ లెవెల్ ఫోన్ అని చెప్పొచ్చు. కానీ ప్రైస్ అయితే కొంచెం ఓవర్ అయిందని చెప్పొచ్చు. అన్నీ బాగున్నాయి. మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా సో, ట్రిపుల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.3 ఇంచెస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే. కానీ వీటి స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో, వీటి స్పెసిఫికేషన్స్‌లోకెళ్ళినట్లయితే యాహ్! ఇక్కడ మీరు చూడొచ్చు 3 కలర్స్‌లో అయితే వస్తుంది. సో, ఐస్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ అండ్ ఫాంటమ్ బ్లూ.
ఇంకా మీరు చూడొచ్చు ర్యామ్ వచ్చేసి ఓన్లీ 3 జీబీ ర్యామ్. సో 5 వోల్ట్ 2 ఆంపియర్ ఫాస్ట్ చార్జర్ కూడా కాదు. 9000 మీరు పెట్టేది. ఎన్ఎఫ్‌సి ఉందంట. అదొక మంచి విషయమే. ఇవొచ్చేసి సెన్సార్, గ్రావిటీ సెన్సార్ అండ్ అంబియంట్ లైట్ సెన్సార్ అంటున్నారు. సో జైరో ఏమైందో మరి. గ్రావిటీ సెన్సార్ అయితే ఉంది గానీ మైక్రో ఎస్‌డి కార్డ్ వచ్చేసి 512 జీబీ దాకా అంట. సో ఇదొచ్చేసి మ్యాజిక్ యూఐతో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇందులో ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్లయితే హైట్ విడ్త్ పెద్ద పాయింట్ కాదు. 6.3 ఇంచెస్ హైట్ ఇది. సో ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇది. ఎల్‌ఈడీ కాదు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఐపీఎస్ వస్తుంది. సో ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఎఫ్ 2.0 అపర్చర్ అండ్ రేర్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఎఫ్ 1.8. సో 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ 8 ఇచ్చుంటే బాగుండేది. 2.2 అపర్చర్ లెన్స్. సో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ బ్యాక్‌గ్రౌండ్ బుక్ ఎఫెక్ట్‌కి యూజ్ అవుతుంది. సో వైర్‌లెస్ వచ్చేసి జీపీఎస్, బ్లూటూత్ అండ్ నెట్వర్క్. సో ఇందులో పెద్దగా చెప్పుకునే ఫీచర్స్ అయితే ఏం లేవు. వీళ్ళసలు ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు ఇక్కడెక్కడ. కానీ దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి వాళ్ళు మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్. సో P22 ప్రాసెసర్ మనం 9Kకి కొనొచ్చా అంటే అదంత వర్త్ అయితే కాదు. సో దీంతో పాటు వాళ్ళు హానర్ 9ఎస్‌ని కూడా లాంచ్ చేశారు. హానర్ 9ఎస్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్. ఇదొచ్చేసి 6000. సో 6000 కాబట్టి దీని మీద నాకు పెద్ద కంప్లెయింట్స్ అయితే ఏం లేవు. 6000లో మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ అంటే అదొక్కటే ఉంది. సారీ, పింగ్ ఇష్యూస్ అయితే వచ్చాయి. అయినా మీకు చెప్పేస్తాను. అదొచ్చేసి 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ 13 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ వస్తుంది. అంతే. సో అది P22 ప్రాసెసర్. ఇది కూడా P22 ప్రాసెసర్. మరెందుకు ఇంత తేడా ఉందంటే P22 ప్రాసెసర్ లిమిట్‌ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అది 13 మెగాపిక్సెల్ వరకు లిమిట్ ఉంటుంది కదా! ఆ లిమిట్ మొత్తాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు 9Aని తీసుకొచ్చారు. 9A అని చెప్పేసి. సో అది ఇంకోటి మిడ్ రేంజ్‌లో 9S ఎందుకు తీసుకొచ్చారు అంటే 9S వచ్చేసి అది మీకు జస్ట్ మిడ్ రేంజ్ 6000కి ప్రైస్ కట్స్ అన్నీ చేశారు. సో కెమెరా తీసేశారు. తక్కువ కెమెరా ఇచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చేసి అండ్ ఇంకా మనకి తక్కువ బ్యాటరీ ఎంఏహెచ్ పెట్టేసి 6000కి రిలీజ్ చేశారు. సో 6000కి దాని మీద అయితే నాకేం కంప్లెయింట్స్ అయితే లేవు. సో మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఇవి మీరు తీసుకోవచ్చు హానర్ మొబైల్స్ అయితే నేనైతే స్కిప్ చేయమంటాను. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ పెట్టే బదులు 7500కి G85 ప్రాసెసర్ ఈస్ బెస్ట్ మనకి. రెడ్మీ 9 వస్తుంది. 9 ప్రైమ్ వస్తుంది. మీడియాటెక్ హీలియో G35తో 9 ప్రైమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిలో 8Kలో. సో మీరు అది కానీ లేదా రియల్‌మీ C11ని కానీ చూస్ చేసుకోండి. 6Kకి కానీ, 9Kకి కానీ ఈ 2 మొబైల్స్ అయితే చూస్ చేసుకోకండి. ఎందుకంటే నా చాయిస్ అయితే స్కిప్ చేయమంటాను. ఎందుకంటే మీకు అది అందులో మీకు మెయిన్ రీజన్ ఏంటంటే గూగుల్ ప్లే సర్వీసెస్ ఉండవు. సో మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ లేకపోతే అవి మీకు పని చేయవు. గూగుల్ మ్యాప్స్ పని చేయవు. అవన్నీ ఏం పని చేయవు. మీకు అది మొత్తం హానర్ కాబట్టి హార్మోనీ ఓఎస్ లాంటివి అలాంటివైతే వస్తుంది. సో ఇలాంటి ఫ్యూచర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి వద్దంటున్నాను. సో ఇదే గైస్ ఇవాల్టి వీడియోలో. సో హానర్ రిలీజ్ చేసిన ఈ కొన్ని గ్యాడ్జెట్స్ గురించి. సో ల్యాప్‌టాప్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఫర్ మొబైల్స్ అయితే వద్దు. ఎందుకంటే రీజన్ చెప్పాను కదా! అందుకని. సో ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ కావాలి అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థాంక్స్ అండ్ మా మమ్మీ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. జై హింద్.